మనకి ల్యాండ్ లైన్స్ ఉన్న రోజుల్లో ఒక రిలేషన్షిప్స్ కానీ అంటే ఎవరి మీద భార్యాభర్తలు చెప్పట్లేదు, ఎవరి గురించైనా అదొక పద్ధతిలో ఉండేది. ఎప్పుడైతే సెల్ ఫోన్ అనేది వచ్చిందో దాని మొత్తం డైనమిక్స్ మారిపోయినాయి అని నేను ఎప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తాను దాని గురించి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు ఒక మనిషి చేతిలో సెల్ ఫోన్ చూస్తే అతను అన్నిటికన్నా పదిలంగా దాచుకునేది కేవలం సెల్ ఫోన్ అన్న ఫీలింగ్. అది ఇంట్లో 5గురు ఉంటే 5గురు చేతుల్లో సెల్ ఫోన్స్ ఉంటాయి. వాళ్ళు ఎదురెదురుగా కూర్చుని ఎవరెవరికి ఏం మెసేజ్ చేస్తున్నారు, లేకపోతే దాంట్లో ఏమేమి దాచుకుంటున్నారు అనేది ఆబ్వియస్లీ మన అందరికీ తెలిసిన విషయం అది. సో ఇప్పుడు మ్యారేజ్లో పెళ్ళి అయిన తర్వాత ఎఫ్ఐఆర్లు ఉండటం అనేది మనం చాలాసార్లు అంటాం, కానీ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్లు అనే దానికి మీనింగే మారిపోయిందని. అంటే దాంట్లో ఉన్న రకరకాల యాప్స్ అవ్వచ్చు, లేకపోతే ఏమేమి చేయడానికి టెక్నాలజీ ఏదైతే వీలు కల్పించిందో ఆ బ్యాక్గ్రౌండ్లో ఒక చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ థ్రిల్లర్ సినిమా చేద్దామని ఎప్పటి నుంచో అనుకున్నాను నేను. ప్రతి భర్తని తన భార్య సెల్ ఫోన్ పాస్వర్డ్ అడగాలని నా కోరిక. ఒకవేళ పాస్వర్డ్ ఇవ్వకపోతే ఏదో దాన్ని దాస్తున్నాడు అనేది వాళ్ళకి తెలిసిపోతుంది. సో సీక్రెట్లన్నీ బయటికి తీసేయాలనేది నా పాయింట్. సెల్ ఫోన్ అనేది ఒక మామూలు మన జీవితంలో ఎంత ముఖ్యమైనది, ఎంత ఇంపార్టెంట్. అది ఈ మధ్యన ఒక సైకాలజిస్టు టోటల్గా అసలు విడాకుల దగ్గర నుంచి ప్రపోజల్స్ దగ్గర నుంచి ఏం చేయాలన్నా సెల్ ఫోన్స్లోనే అవుతున్నాయనేది మా అందరికీ తెలిసిందే. ఇట్స్ రీసెర్చ్ బేస్డ్ ఫ్యాక్ట్. సో ఆ నేపథ్యంలో చేసిన థ్రిల్లర్. పెళ్ళైన వాళ్ళ మధ్యలో ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్యలో సెల్ ఫోన్స్ ఏం చేస్తాయనేది నా పాయింట్. మనం స్టోర్ చేసుకుంటాం వీడియోస్ కానీ మెసేజెస్ కానీ, లేకపోతే ఏదో పంపిస్తూ ఉంటాం. సెల్ ఫోన్ ఏం చేస్తుందంటే ఉట్టి మన ఇద్దరి మధ్యనే ఒక సీక్రెట్గా జరుగుతుంది అనే ఒక అపోహ కలిగిస్తుంది. కానీ దాన్ని మిస్యూజ్ చేస్తే ఎంతమందిని ఎలా ట్రాప్ చేయాలో అనే ఒక అంశం కూడా ఉంది సినిమాలో. సెల్ ఫోన్ అనేది ఒక బ్యాక్ డ్రాప్. ఒక అమ్మాయి అందంగా ఉంటుంది, మొగలుపు అనేది ఒక హిడెన్ ఒక డేంజర్ ఉంటుంది దాంట్లో అనేది ఇట్ ఈస్ మైథలాజికల్లీ ప్రూవెన్ ఫ్యాక్ట్. సో ఇందులో ఉన్న ఒక అమ్మాయి క్యారెక్టర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది ఆ టైటిల్. యూనో అంటే చాలా అట్రాక్టివ్, అందంగా ఉండే దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక విషపూరితమైన అవటానికి ఛాన్స్ ఉంది. చాలాసార్లు అది కూడా జరుగుతుంది. సో ఆ బేసిస్ నుంచి వచ్చింది టైటిల్. పాడేదని అంటలేదు నేను. ఏ టెక్నాలజీ వచ్చినా కూడా ఆటోమేటిక్గా దాని ఎఫెక్ట్ మన మీద ఉంటుంది. అంటే ఇప్పుడు టీవీ రాకముందు ఇంకేం పని లేదు కాబట్టి కొట్టుకునే వాళ్ళం. ఇప్పుడు కొట్టుకోవడం ఆపేసి టీవీ చూస్తాం అందరం. సో అలాగే సెల్ ఫోన్స్ అనేది మనం ఒకే రూమ్లో ఉండి వేరే వేరే వాళ్ళతో సంభాషించడానికి కానీ, లేకపోతే మన డైవర్షన్కి దానికి ఛాన్స్ వస్తుంది. ఆటోమేటిక్గా దాని ఎఫెక్ట్ అన్నిటి మీద ఉంటుంది. అంటే దాని మీద నేను ఒక నెగిటివా పాజిటివ్ అని కామెంట్ చేయట్లేదు. ఐఎమ్ జస్ట్ సేయింగ్ దట్ ఈస్ ఎఫెక్ట్ ఆఫ్ ఇట్. అది చేస్తుందని క్వశ్చన్ కాదు, మారుస్తుందని చెప్తున్నాను. అంటే మీ పక్కనే ఉండి తను ఏం సెల్ ఫోన్లో ఏం చేస్తున్నాడు అనేది చాలామందికి తెలియదు. మనందరికీ ఉంటుంది కూడా. ఒక భార్యకి భర్త సెల్ ఫోన్లో ఏమి ఉంటాయి అనే అనుమానం రాకుండా ఉండడానికి ఛాన్సే లేదు. యూనో అప్పుడు మనం అంత పదిలంగా దాచిపెడతాం కాబట్టి అందుకనే మనం అసలు చేతిలోంచి దాన్ని వదిలేయటానికి ఇష్టపడం. ఎప్పుడు ఈ సెల్ ఫోన్లో ఇది దొరికింది, లేకపోతే పొరపాటున ఎవరు ఫోన్ పాస్వర్డ్ దొరికితే చూసేసి దాని వలన గొడవలు వస్తాయి. ఇంకోటి, మీరు ఇంట్లోనే ఉండి భార్య ఎదురుగా ఎవరితో మీరు చాటింగ్ చేయొచ్చు, లేకపోతే ఫోటోలు పంపించుకోవచ్చు. సో ఈ అన్నిటి ఎఫెక్ట్ 100% ప్రతి వాడి మీద ఉంటుంది. ఐ మీన్ ప్రతి రిలేషన్షిప్లో ఉంటుంది. అది పాయింట్. ఇది కాదు, మీది కూడా. మీకు పెళ్ళని చెప్పండి. యా ఒకసారి ఓకే, థ్యాంక్స్. ఇది నా ఉద్దేశంలో అందరి ఎక్స్పీరియన్స్ అండి. ఇప్పుడు అందరి ఎక్స్పీరియన్స్ ఒకేలా ఉండాలని లేదు, కానీ చాలామందికి దీనికి సంబంధించిన ఎక్స్పీరియన్స్లు అవుతాయని నా ఫీలింగ్. మగవాళ్ళ మనస్తత్వం అందరికీ తెలుసు. ఎవ్వరికీ తెలియకుండా ఉంటే మనం ఏదో ఒక చిన్న ట్రై చేస్తాం అనేది మగవాళ్ళ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. దాని వలన జనరలైజ్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు మొగలి పువ్వు అనే టైటిల్ ఉంటే రామ్ గోపాల్ చెట్టు నుంచి పోస్తున్న పువ్వు అంటే వినటానికి కొంచెం ఎంటర్టైనింగ్గా ఉంటుందని అనుకున్నా. అది చాలా చాలా కాయలు, వేర్లు, కొమ్మలు
ఇంకా పక్కన వేరే చెట్లు అన్ని అన్నీ వస్తాయి. ఇది దీంట్లో మెయిన్ క్యారెక్టర్ సెల్ ఫోన్, మిగతా మేమందరం కూడా సపోర్టింగ్. నా ఉద్దేశంలో మగవాళ్ళు ఆడవాళ్ళని ఎక్కువ మోసం చేస్తారు ఆడవాళ్ళు కన్నా, అందుకని ఇది మోర్ ట్రూవర్. ఆడవాళ్ళు అంత సీక్రెట్లు దాచుకోరని నా నమ్మకం. అలాంటి సంబంధాలని సెల్ ఫోన్స్ ఎలా ఫెసిలిటేట్ చేస్తే వాటిని ఎలా రకరకాల వాళ్ళు వాడుకుంటారు అనేది పాయింట్. ఇప్పుడు ఒక భార్యాభర్తల సంబంధం కానీ ఒక ఇంట్లో ఉన్నప్పుడు చాలా క్లోజెస్ట్ అని ఫీల్ అవుతారు. అలా ఫీల్ అయినప్పుడు మనం వాళ్ళ దగ్గరే దాస్తాం మన సెల్ ఫోన్లో ఏమున్నది అనేది. ఇప్పుడు పాస్వర్డ్ అనేది ఉంటుందండి, కానీ ఆఫీస్లో మీరు ఎప్పుడు దాన్ని ఇక్కడక్కడ అయ్యారు కదా, ఇంట్లోనే ఎక్కడక్కడ పెడతారు. సో ఇంట్లో వాళ్ళ నుంచి దాచడానికి పాస్వర్డ్ నాకు తెలిసి, బయట వాళ్ళ నుంచి కాదు. సార్ సచ్కా సామ్నా అలాంటి ప్రోగ్రామ్స్ నేషనల్ మీడియాలో వచ్చాయి, కానీ మన ఇండియన్ దీనికి సరిపోవనేది ఆఫీసర్ కూడా, మీరు కూడా ఎటువంటి మన ఇష్యూస్ చేయాలి? నాకు తెలియదు ఏముంటుంది ప్రోగ్రాంలో. అంటే వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని రియల్ లైఫ్లో నిజంగా వాళ్ళకి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా, లేకపోతే పెళ్లికి ముందు అఫైర్స్ ఉన్నాయా, అటువంటి వాటిగా. అలాగే లెక్చర్లు ఇవ్వడానికి దాని కదా. ఈ నేపథ్యంలో ఆల్రెడీ చెప్పినట్టు ఒక థ్రిల్లర్ ఇది ఈ సినిమా, అంతేగాని ఎవరికో ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుండదు అని మెసేజ్ ఇచ్చే ఉద్దేశం లేదు సినిమాలో. మగవాళ్ళు అమృతం ఉంటుంది. ఎందుకంటే నేను మగవాడిని కాబట్టి, అండ్ నాకు తెలిసిన అంటే ఇప్పుడు ఎవరైనా వాళ్ళ పర్సనల్ వ్యూ పాయింట్ చెప్పగలుగుతారు, వేరే వాళ్ళందరి దృష్టి నేను చెప్పలేను. కానీ ఇంకోటి ఒక క్యారెక్టర్ గురించి మాట్లాడుతాను నేను. జనరలైజ్ చేసి అమ్మాయిల్లో విషయం ఉంటుందని చెప్పట్లేదు కదా, నేను జోక్గా. యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే మగవాళ్ళు ఎక్కువ విషయం ఉంటుంది. ప్రతి మనిషిలో రాక్షసులు ఉంటాడండి. రాక్షసు అంటే నేను ఒక జస్ట్ మెటాఫార్లో వాడుతున్నాను వర్డ్. దానికి ఫెసిలిటేట్ చేయడానికి ఆ రాక్షసత్వాన్ని అప్పుడప్పుడు ఎవ్వరికీ తెలియకుండా బయట పెట్టి దాని నుంచి ఆనందం పొందడానికి సెల్ ఫోన్లు అన్నీ బాగా తోడ్పడతాయి. అందుకని వాటికి ఒక అంటే ఏమంటారు దాన్ని, వాటికి ట్రిబ్యూట్గా ఉంది సినిమా యాక్చువల్గా. నేను బ్యూటీ అనేది ఒక అట్రాక్ట్ అవుతే అప్పుడు దానికి బ్యూటీ అని డిక్షనరీ డెఫినేషన్. అది కేసీఆర్ గారి ఫేస్ అట్రాక్టివ్గా ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ గారు, హిట్లరు వీళ్ళందరూ ఒక గంభీరత్వం లేకపోతే ఇంటెన్సిటీ తోటి. సో అప్పుడు కేసీఆర్ గారు ఇలియానా పక్కన ఉంటే నేను కేసీఆర్ గారిని చూస్తాను. అది నా పర్సనల్ ఫీలింగ్. అది నేను అక్కడ చెప్పింది. ఆ సీక్రెట్లన్నీ బయట పెట్టేసి అది అలాంటి దాని నుంచి వచ్చే చూసి ఆనందించడానికి నా చిలిపి మనస్తత్వం అది. నేను ఎవరు కొట్టుకుని ఆనందిస్తాను. నాకు భార్యాభర్తలకి, ఫ్యాక్షన్ లీడర్కి, అండర్వరల్డ్ గ్యాంగ్స్టర్స్కి తేడా లేదు. Ramu Garu has, I think, spoken everything about the film. Chala manchi experience ee film ki undi. Audience kosam, na kosam, everybody. And I feel it was an honor to work with Ramu Garu and learn a lot about cinema, because he's a brilliant technician and a great director, has a different thought process about making a film. And I think that has taught me as an actor a lot of things which I was unaware of. So thank you very much, Ramu Garu. And for audience, this film, Mogali Puvu, I call it Poison Ivy. It's like a poison. Title says a lot about the film. The trailer, theatrical trailer, has a lot to talk about. I think it is a very different take of relationships between Bharya and Bhartini. The relationship is so strong, but at the same time they're not together. And what third woman, Okamai, coming to the life, into a man's life, and what can happen is what Mogali Puvu is all about. So I'm sure the audience will get to see a new take from RG and see a different version of what life is all about. Thank you.